ఏ పైసలు అనే 15 రోజులే 15 రోజులు పాల పైసలు 15,000 వచ్చినాయి. ఏం లాభం కదా, 15,000 వచ్చినాయి. ట్రాక్టర్కు 2,000 ఇవ్వాలి, మందు బస్తాలకు ఇవ్వాలి, కలుపు నాటుకి ఇవ్వాలి, తౌడు బత్తాలకు కట్టాలి, దుకాణంలో కట్టాలి. 15,000 ఇక్కడనే అయిపోతే నిర్వహించాలి. మళ్ళా మిగిలిన పైసలు మళ్ళీ 15 రోజుల వరకు ఇస్తావా? ఇవైతే ఉన్నాయి. మందుకు 3,000 దాచుకుంటా, మందుకు 3,000 దాచుకుంటా. సతిమ పైసలు తర్వాత ఇస్తావా? ఏమున్నది? సరే పాల పైసలు చూసుకో. 12,000 వచ్చినాయి. 12,000 యాడ్ తక్కువ వచ్చింది. ఏం చేద్దాం మరి? బర్రక వేసేస్తాం, దాచిపెట్టాలి. అతనే ఒక నైటీరా పైసలు పోతాయి. అయ్యో పాల 15,000 లెక్కలు చేసుకుని ఇచ్చా. రోజొక 90 తాగచ్చు, వాళ్ళు దాచుకుని రోజొక 90 తాగచ్చు. ఇంట్లో ఊరికి అడుగుతుంది రోజు డోకలేదు. రోజొక 90 వేసుకుంటే పానం ఆగిమంటుంది, పానం ఆగిమంటుంది. ఏం చెప్తారు? కనబడతలేదా? ఫోన్ అవుతుంది, మళ్ళీ ఏం చెప్తారు అని అడుగుతున్నావు. కనబడుతుంది వాళ్ళు అట్లా అంటున్నావు. ఏమైంది? నాకేమైంది కానీ ఏమైందిరా బామ్మది? మాలు మీకు గంత రేసు కాబడుతుంది. చూడు ఎంత ముద్ద స్వెటర్ వేసుకొని వచ్చిండు చూడు. అదే కానీ మా చలి పెడుతుంది, మాట పెట్టుకుందాం పారి. నీకు బాగా చలి పెడుతుందా? చూడరా నీకు ఏ అన్ని మురదకు మాటలు మాట్లాడతాడు. అంటే ఆడు పండులో ఓడిన. ఏమైందిరా గంత మాట అంటే మాలు నీకేం తెలుసే బా? అల్లుడా నేను కేసుకొని వస్తున్నావు కానీ ఎన్ని మల్లెపూల మూరలు అల్లుతున్నావు తెలుసా? నాకు మల్లెలు తెలియదు, అవి ఆసన తెలియదు నాకు. నీకా అన్న మళ్ళీ పూలు ఇచ్చి పెట్టరు కానీ చలి పెడుతుంది, పోయి మాట పెట్టుకుందాం పారి. చలి బాగా పెడుతుంది, మాట పెట్టుకుందాం పారి. ఆయన ముద్దుగా సెట్ వేసుకొని వచ్చిండు ఆయన అయితే. మంచుకో కట్టలు వస్తున్నా కూర్చో మరి. జరు మా కూసాయి రావు తెస్తాడు. ఏం సరిగా సరిపోడు కానీ సరిగ్గా రాను చలికి. కూర్చో మంచిగా మంది బాబు. కూర్చో మామయ్య. అవునా మొన్న టీచర్ ఎక్కడ కనబడుతున్నాయి వల్ల ఏ పోరి గడ తొవ్వలు కలితే లిఫ్ట్ అడుగుతూ ఇచ్చిన. లిఫ్ట్ అంటే నాకు తెలిసే ఈయనే
ఆడోళ్ళకి అయితేనే ఇస్తాడు. మొగోళ్ళని ఎక్కించుకోగా నేను ఇవ్వరకు చూడలే, నువ్వు ఆడోళ్ళు ఎక్కించుకొని చూసినావు. లిఫ్ట్ అంటే ఇట్లా చేతి పట్టి ఆపుతారు, ఎక్కించుకొని ఓడే అంతే సీదా అట్లా. మంట అంతా అయిపోయినాక వచ్చిరాం రా మీరు. నడువై మనిషికో కట్టపులు ఎవరికరా కొన్నాడు కొన్నాడు. నేను కూడా పోతున్నా, ఆకలి అవుతుంది, పోతానా. సరే పోయి తినిపోయి తిని పడుకోపోయా. మరి ఇప్పుడు గీత పెద్ద కట్ట ఎత్తుకొచ్చిన వాళ్ళు తిడతారు. అడిగేసిరా పొరి, నడు 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 రేసిరా పొరి, అడిగేసిరా పొరి అద్దు. వాళ్ళు బర్రకేసుకునేది అయితే తిడతారు. మంట లేదు ఎయిరి దీంతో గడ్డ పట్టుకొస్తారా అది పెట్టి ఇక ఇరిచి ఇక అరే ఈడ మెరుతుంది ఎవరు ఈడ పైసలు నట్టున్నాయి. 4 రోజులు కల్మాందం అవుతాయి. ఎట్లయితే తీసుకుంటా. జోరా నీళ్ళు పోయి ఇంకా గడ్డి కట్టనట నచ్చిరు. అది లేకనే లేదు కానీ మంచికో కట్టే పట్టుకురా. ఇప్పుడు ఎట్లా దొరికిందిరా కట్టే? లేనే లేదంటే ఇలా బర్త్డే ఉందిరా, కూర బర్త్డే కూర అంటే మంట కాబట్టి నారా పాపం ఫ్రెండ్ అన్నప్పుడు అటు పోవాలి కానీ మంచిగా బిస్కెట్ పట్టుకుని పో మరి. ఇడా నైట్ దూరము నైట్ దొరికింది. అరే బా ఇవాళ ఈ నైట్ అయిందంటే వేసుకోవచ్చు మంచిగా. అబ్బా నైట్ బరాబర్ దొరికింది. ఏం నాదండి అలా అది ఇది 2 అయితే వేసుకోవచ్చు. లేదురా నైట్ అది లేదు, పైసలు లేవు, నైట్ లేదు.
అరే ఎవరు నేనే దాచుకున్నా అంటే ఇంకోటి నాకన్నా పెద్ద దొంగే ఉన్నట్టున్నావు. అరే బలే చేసారు. ఈ కట్ట ఎవడు ఎత్తుకపోయాడు, కట్ట జరిపిండు, పైసలు తీసుకపోయాడు, నైట్ తీసుకపోయాడు. ఈ నైట్ నాదే, ఈ నైట్ నాదే. మరి పొంగ పైసలు ఏమైనా పడిపోయినాయా? ఎవడు ఎత్తుకపోయాడా? నాకన్నా పెద్ద దొంగే ఉన్నట్టున్నాడు వాడు. సరే చూద్దాం తోబంటి. అరే ఎవ్వా పతాకం దాచుకుంటే ఎవడు చూసిండ్రా, చూసి ఎత్తుకపోయాడు. నోరు కొట్టినట్టు అయిపోయి. పైసలు పోయినాయి, మందు పోయింది. అరే పైసలు దొరికినాయి ఇక్కడ. అరే నాకు ఇక గడ్డ దాచుకున్నాయి నైట్ పైసలు. కాదు కాదు ఇది అప్పుడు దాచుకుంటా. పైసలు లేవు నైట్లో గడ్డి కట్టవాళ్ళు ఎత్తుకపోయారు. ఇక మీరు గిట్ట వేరే ఏంది అడిగి. అరే ఎవరు చూసినట్టున్నారు దయంగా. భలే ఉన్నారు పోయి ఊరు మంచిగా ఉన్నది. ఆల్రెడీ ఇంత పొద్దుగా తాను చేసినావు మొత్తం ఇలా ఒక్క పొద్దే పొద్దుగాల మంచిగా తయారైనా. నిన్న కోపం వచ్చింది కానీ నీ మీద ఇలా ముద్దాతున్నావు. ఇక్కడ ప్లాన్ ఉన్నది. ఇల్లు నన్ను అడుగుదాం మరి. ఇల్లు దొరికినాయా? వాళ్ళని తీసుకపోంగా చూస్తారు. గిట్లా వచ్చినావు? ఇట్లా వచ్చామంటే ఇక్కడ పైసలు నైట్ దాచుకుంటాయి. నైట్ దొరికింది కానీ పైసలు దొరకలే. వాళ్ళని చూసిర్రా మీరు? ఎక్కడ అది? ఆడ గడ్డ దాచుకున్నావు సాటుకు. నువ్వు గడ్డ దాచుకుంటావా పైసలు? దొరికింది ఒకటి ఆడ. పైసలు ఎన్ని పెట్టినాయి మరి? 3,000 రూపాయలు పెట్టిన సాటుకి. దాచుకున్నావు? ఈ ఇంట్లో అడిగితే తిడుతుందని అలా దాచుకున్నాను నైట్కి పనికి వస్తాయని. మరి నిన్న మంట పెట్టుకున్నాం. నేను నైట్ మంట పెట్టిర్రా? పెట్టుకుంటే ఆ పురాణాలను గడ్డి తీసుకురాపోర్రు అంటే కట్టనే పట్టుకొచ్చారు. మరి అలా గిట్ట పోయినాయా? మరి అందులో గిట్లా మరి తిడితే రిటర్న్ పెట్టచ్చు. కట్టున్నది. కట్టుందా? జరిపిందా? ఉత్తానే ఉందా? అటు ఇటు అన్నారు అంతా. అది పురాణాలకు తెలిసి ఉంటది. మరి అడగాలి. మరి వాళ్ళు ఎప్పుడు అడుగుతా. మరి గన్లు ఎందుకు పెట్టినావు అట్లా? ఇక దాచుకున్న సాటుకని దాచుకున్నావా? గడ్డి కట్ట ఎత్తుకొస్తే తిడితే రిటర్న్ అన్నే పెట్టచ్చు. అయితే ఇది బయట పడ్డది, దొరికింది ఇది. మరి 3,000 చూడపోయినావు? చూడు అంతే. ఇంట్లో వాళ్ళందరిని అడిగిన ఏడ దొరకలేదు. మరి అదే వాళ్ళు ఎత్తుకొచ్చిండ్రు గడ్డి కట్ట. ఇక అదే మరి వాళ్ళు నన్ను అడుగుదాం. ఇక తెలియదు కదా. మనం నిన్న గడ్డి కట్టేది ఏదేమా అంత పైసలు ఉన్నాయట. మరి మన పని అవుతుంది. పోయి అమ్మకి ఎప్పుడంపా. గడ్డి కట్టలో పైసలు దాచిపెట్టుకున్నాం. పైసలు 90 పోగొట్టుకున్నాడు. అదంతా వచ్చినాక చెప్తా ఆయన సంగతి. 3,000 ఏం చూసుకో. చాయ్ తో खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. పోరగాలు దేవుడినా ఇప్సున్నాం చేసిండ్రా. ఏ పైసలు ఇప్సున్నా.